నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏ మార్పు అన్నా ఒకే రోజులో జరిగిపోదు. ఆ మార్పు కోసం, కొత్త విషయాన్ని కనుగొనడం కోసం మనం సాగించే ప్రయాణం సుదీర్ఘకాలం పాటు సాగుతుంది. ఈ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోకపోతే, వేచి ఉండగల సహనాన్ని మనం కోల్పోతే ఏమీ సాధించలేం. ఒక్కోసారి ఎంతో శ్రమించినా మన ప్రయోగాలు విఫలమై మనం ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. మార్పు కోసం, కొత్తది కనుగొనడం కోసం మనం సాగించే ప్రయాణాలు, ప్రయత్నాలు మనం రూఢీగా విజయాన్ని సాధించగలమో లేమో కూడా చాలాసార్లు తేల్చి చెప్పలేవు. అయితే అలా నిర్వ్యాపకంగా చేతులు ముడుచుకొని కూర్చునే కన్నా ప్రయత్నించడం అన్నది ఎప్పుడైనా సరే మంచిది. ముందే కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈరోజు మన సౌందర్య లహరి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్న కైరాలి స్పాకి వచ్చిందండి. ఇక్కడ మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ డాక్టర్ మహేష్ ఉన్నారు. మరి సౌందర్యానికి సంబంధించి ఆయన ఏం తెలియచేయబోతున్నారో అని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మహేష్ గారు. నమస్తే మహేష్ గారు, ఈరోజు మా సకులకి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియచేయబోతున్నారు? సాధారణంగా స్త్రీల లోపల చాలా మంది లోపల కూడా బటర్ఫ్లై ప్యాచెస్ అంటాము. అంటే చెంప మీద కానీ, ఇది ఇట్లా ఫోర్ హెడ్ మీద కానివ్వండి, ఒక మచ్చలాగా ఏర్పడుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ తర్వాత చాలా ఎక్కువ కామన్గా ఉంటుంది. అలాంటి మచ్చలకి ఆయుర్వేదిక్ లోపల ముఖలేపనం అని అంటారు. అంటే ముఖలేపనం అంటే ఆయుర్వేదిక్ ఫేషియల్ అని చెప్పొచ్చు అనమాట. ఆ ట్రీట్మెంట్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. అంటే ఫేస్ మీద ఒక బ్లాక్ ప్యాచ్ లాంటిది ఏర్పడుతుంది. చాలా మంది అది ట్యాన్ కి వచ్చింది, ఏదో విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చింది అని కూడా అంటుంటారు. ప్రెగ్నెన్సీస్ తర్వాత ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఏదైనా హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు కూడా కానివ్వండి, పొల్యూషన్ వల్ల కూడా కానివ్వండి, మ్యాచెస్ అనేది బాగా వస్తుంది అనమాట, ప్యాచెస్ మార్క్స్. ఓకే, అది ఇప్పుడు మీరు చూపించే ట్రీట్మెంట్ ఏంటండి? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే అది సరిపోతుంది? 18 years పైన ఉన్న వాళ్ళకండి. 18 years వాళ్ళకి చేయొచ్చు. 18 years నుంచి ఎవరికన్నా చేయొచ్చు. 18 to 40-45 years. ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ ఫేషియల్ అని చెప్పారు కదా. అంటే ఆ ప్యాచెస్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయించుకోవాలి. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? షూర్. మౌనిక, ఇప్పుడు వీళ్ళకి ఫస్ట్ స్టెప్లో క్లిన్జింగ్ అని చెప్పి చేస్తాము. బటర్ మిల్ తీసుకొని ఫేస్ మొత్తం క్లీన్స్ చేయడం ఫస్ట్ మెథడ్ అనమాట. ఏదైనా డర్ట్ ఉంటే అది మొత్తం బటర్ మిల్ తోటి బయటికి వచ్చేస్తుంది. దాన్ని కంప్లీట్గా పెట్టి కొంచెం మసాజ్ చేస్తూ ఉంటారనమాట. దాని నుంచి స్వెట్ పోస్ట్ ఏదైనా డస్ట్ ఉన్నా కానీ, ఫేస్లో ఏదైనా డస్ట్ ఉన్నా కానీ వచ్చేస్తుంది. దాని తర్వాత మనం వేరే హెర్బల్ పేస్ట్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ క్లెన్జింగ్ చేసుకుంటున్నాం, అది బటర్ మిల్. బటర్ మిల్ తోటి స్టార్ట్ చేసి. సో క్లెన్జింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ స్టెప్ ఏంటండి? ఇక్కడ మనం ఇప్పుడు మొత్తం డర్ట్ ఏదైతే ఉందో దాన్ని క్లీన్స్ చేసుకున్నాం కదా. దాని తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ కావడానికి ఆయిల్ మసాజ్ ఇస్తామన్నమాట. ఆయిల్ మసాజ్ కూడా ఫీమేల్స్ కాబట్టి కలర్ కాంప్లెక్షన్ పెరగడానికి ఇస్తాము. ఆయుర్వేదిక్ లోపల మంజిష్టాది తైలం అని ఉంటుంది. దాని నుంచి ఏమవుతుందంటే కాంప్లెక్షన్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ ఉన్న కండిషన్ లోపల కూడా మనము అదే ఆయిల్ని యూస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఆయిల్ మసాజ్ చేస్తాం. అది ఎంతసేపు చేసుకోవాలి? జస్ట్ ఒక 5 minutes ఉంటుంది. ఈచ్ స్ట్రోక్ 5 minutes అట్లా చేసుకుంటూ ఉంటారు. హోల్ ప్రొసీజర్ వచ్చేసి ఒక ½ an hour ఉంటుంది. హోల్ ప్రొసీజర్ ½ an hour ఉంటుంది. ఓకే, సో మరి ఇప్పుడు ఆయిల్ మసాజ్ స్టార్ట్ చేద్దాం. ఇది ఆయిల్ ఏంటంటే ఎల్లోయిష్గా ఉంది ఫేస్ మీద అప్లై చేశాక. దీన్ని మంజిష్టాది తైలం అంటారు. మంజిష్టా అనే మెయిన్ డ్రగ్ అనేది దీంట్లో ఉంటుంది. మన ప్రోడక్ట్స్, కైరలీ ప్రోడక్ట్స్ వచ్చి కరిష్మా అని చెప్పి ఇస్తుంటాము. దీనివల్ల ఏమవుతుందంటే ఫేస్ లోపల ఉండే మెలానిన్ పిగ్మెంట్, అంటే చర్మం లోపల మెలానిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది. ఆ పిగ్మెంట్ ఎక్కువైనప్పుడే బ్లాక్ కలర్ డిస్కలరేషన్ అనేది వస్తుంది. అది ఫామ్ కాకుండా చేస్తుంది ఇది. ఓకే, సో ఈ ఆయిల్ మీ దగ్గర అవైలబిలిటీ ఉంటుందా? అంటే ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కరిష్మా అని చెప్పి ఉంటుందండి. ఓకే, సో అది కొనుక్కొని ఎవరైనా ఇంట్లో కూడా చేయొచ్చు ఈ ట్రీట్మెంట్. ఓకే, సో 5 minutes అయిపోయింది కదండి, ఇంకా రిమూవ్ చేసుకోవచ్చు. జస్ట్ హాట్ వాటర్ తీసుకొని హాట్ వాటర్లో ఒక కాటన్ డిప్ చేసుకొని మొత్తం క్లీన్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే, సో ఆల్మోస్ట్ క్లీన్ చేసి రిమూవ్ చేసేయాలి. దీని మీద నెక్స్ట్ ప్రొసీజర్ చేయకూడదు. దీన్ని మొత్తం వైప్ చేసుకోవాలి. వైప్ చేసుకొని నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, సో మరి వైప్ చేస్తారా? షూర్.
మౌనిక ఇప్పటి వరకల్లా మనం మామూలుగా అభ్యంగనం అయిపోయింది, అంటే ఫేషియల్ మసాజ్ చేసాం కదా, ఇప్పుడు మొత్తం వైప్ చేసుకున్నాం. అంటే కొందరు లోపల వైప్ చేయొచ్చు, లేదు అంటే స్టీమ్ కూడా పెట్టవచ్చు. వీళ్ళ కేసు లోపల సెన్సిటివ్ స్కిన్ కాబట్టి ఓన్లీ వైప్ చేసాము. ఇప్పుడు కొన్ని హెర్బల్ పౌడర్స్ తోటి చేసిన స్క్రబ్ మనం యూస్ చేస్తాం అనమాట. ఓకే, సో ఆ స్క్రబ్ ఏంటి, మసాజ్ చేస్తారా లేకపోతే జస్ట్ అప్లై చేస్తారు కంప్లీట్గా, స్లైట్ స్ట్రోక్స్ ఇచ్చి అప్లై చేస్తారు, ఎక్కువ మసాజ్ చేయరు. ఓకే, అట్లా. సో అప్లై చేసుకుందాం. యా షూర్. యా ఇప్పుడు మొత్తం వైప్ చేసుకున్నాం కదా మౌనిక. నెక్స్ట్ మనము దీనికి ఫ్రూట్ ప్యాక్ అనేది ఇస్తామన్నమాట, నరిష్మెంట్ ప్యాక్ అనమాట. స్కిన్ యొక్క టోనిసిటీ ఇదంతా మెయింటైన్ కావడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. మెలాస్మా అంటాం, ఆ స్కిన్ డిజార్డర్ లోపల కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఓకే, ఈ ప్యాక్ ఏంటండి? జనరల్గా పపాయాని ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. పపాయాని మొత్తం కొంచెం పేస్ట్ లాగా చేసి కంటిన్యూస్ ఫేస్కి మొత్తం అప్లై చేస్తారు. దీని తర్వాత ఫేస్ ప్యాక్ వేస్తారు లాస్ట్ 5. ఇది ఎంత టైం? ఇది 5 minutes ఉంటుంది ప్రొసీజర్. ఓకే, సో మరి పపాయ ఫేస్ ప్యాక్. యా సో నెక్స్ట్ ఏంటండి? యా ఇప్పుడు మనం మామూలుగా ఫ్రూట్ ప్యాక్ చేసాం కదా, దీని తర్వాత ఒక 5 హెర్బల్ ప్లాంట్స్ ఉంటాయండి. ఆ పౌడర్స్ తోటి ఈ మంచిగా ఫేస్ ప్యాక్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, అది ఎంత టైం ఉంచుకోవాలా? యా అదొక 10 minutes ఉంచితే సరిపోతుంది. మసాజ్ ఏం కాదా? మసాజ్ ఏం అవసరం ఉండదు. మామూలుగా త్రిఫలాలు అంటాము, తానికాయ, ఉసిరికాయ, కరక్కాయ, సారీవా, చందన, ఈ 5 రకాల ప్లాంట్స్ నుంచి లీవ్స్ కలెక్ట్ చేయాలి. చేసిన తర్వాత ఎండబెట్టేసి దాన్ని పౌడర్ చేస్తారనమాట. పౌడర్ చేసి వాటర్తో కానివ్వండి, బటర్ మిల్క్ తోటి కానివ్వండి, రోజ్ వాటర్ తోటి కానివ్వండి, ఫేస్కి అప్లై చేసుకొని పెట్టుకోవాలి. ఈ పౌడర్స్ కూడా మీ దగ్గర దొరుకుతాయి? అవైలబుల్ ఉంటాయండి. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి బాగా ట్రై చేయాలి అనుకుంటే మీరు వచ్చి ఇక్కడ ఫేషియల్ చేయించుకోవచ్చు, లేదా మీరు ఆ ప్రోడక్ట్స్ని కొని ఇంట్లో కూడా మీ సొంతంగా ఇప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఫ్రీ టైంలో వేసుకోవచ్చు కదా. ఓకే, సో మరి ఆ ప్యాక్ వేసుకుందామా? షూర్. 10 minutes అయిపోయింది కదండి, ఇంకా తీసేయచ్చా? యా తీసేయచ్చండి. ఇదేంటి, జస్ట్ వైప్ చేసేస్తారా? వైప్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఫేస్ వాష్ ఏమైనా చేసుకోవాలా? యా ఫేస్ వాష్ ఇంకేం అవసరం ఉండదండి. కాదు అనుకుంటే కొందరు లోపల త్రిఫ్లా కషాయం తోటి కానివ్వండి, లేదు అంటే హాట్ వాటర్ తోటి క్లీన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మామూలు సోప్ వాడచ్చా అండి చేసుకున్న రోజు? యా ఇక్కడ మన దగ్గర శాండిల్ సోప్, నీమ్ సోప్ అని కొన్ని సోప్స్ ఉంటాయండి. ఇవి కూడా అన్ని హెర్బల్ అనమాట. సో దాంతో వాష్ చేసుకుంటే బెటర్ ఇంకా. ఓకే, అండ్ ఇది చేయించుకున్నాక ఏమైనా కేర్ తీసుకోవాలా ఫేస్కి? అంటే రెగ్యులర్గా అదే టోనిసిటీ కానీ స్కిన్ డే టు డే కూడా అదే కాంప్లెక్షన్ అది మెయింటైన్ కావాలంటే కరిష్మా అని కొన్ని ఆయిల్స్ ఉంటాయి ఇక్కడనే, హెర్బల్ ప్రిపరేషన్స్. అది రెగ్యులర్గా మసాజ్ ఇస్తుంటే సర్క్యులేషన్ అనేది మంచిగా ఉంటుంది, ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఓకే, సో మరి క్లీన్ చేసుకున్నాం కదండి, నీకు అయిపోయినట్టే ప్రాసెస్? అవునండి. ఓకే, అండ్ దీనివల్ల బ్లాక్ ప్యాచెస్ కానీ పిగ్మెంటేషన్ కానీ ఏమైనా ఉంటే ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది. ఏదైనా ఎక్కువ మార్క్స్ బాగా డిస్కలరేషన్ ఉంటే రెగ్యులర్గా పడుకునేటప్పుడు కానివ్వండి, మార్నింగ్ లేచిన తర్వాత కానివ్వండి చేసుకుంటే చాలా బెటర్ రిజల్ట్స్ కనిపిస్తాయి మనకి. ఓకే, సో చూసారు కదా సకలు, కంప్లీట్లీ ఆయుర్వేదిక్ అనమాట. అంటే మనకి హెర్బల్ ప్లాంట్స్ తాలూకా ఎక్స్ట్రాక్ట్స్తో చేసిన పౌడర్స్ని యూజ్ చేశారు. సో కెమికల్ రియాక్షన్ ఏదైనా ఉంది మీ ఫేస్కి, లేకపోతే మీకు ఏమైనా కెమికల్ ప్రోడక్ట్స్ పడవు అనుకుంటే మీకు ఇలాంటి ఆయుర్వేదిక్ పౌడర్స్తో చేసిన ఫేషియల్ చాలా మంచిది. ఇదే కాదు, మీరు ఇంట్లో ట్రై చేయాలనుకుంటే కూడా ఈ ప్రోడక్ట్స్ వీళ్ళే దొరుకుతాయి, మీరు కొనుక్కోవచ్చు. ఇంత చక్కటి ఫేషియల్ మా సకలుకు పరిచయం చేశారు, మీకు ధన్యవాదాలు. సకలు చూసారు కదా, ఇది వాటి సౌందర్య. మన శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన అనేక నూతన విషయాలు విసుగు విరామం లేకుండా వాళ్ళు సాగించిన కృషి ఫలితంగానే సాధ్యమైంది. మనం విఫలమైనప్పుడల్లా మనల్ని చూసి నవ్వేందుకు, ఎగతాళి చేసేందుకు ఎప్పుడూ అనేక మంది సిద్ధంగా ఉంటారు. మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ఇలాంటి వాళ్ళకి భయపడకుండా కృషి చేసినప్పుడే అనుకున్నది సాధించగలం. తడబడే అడుగులతో మనం నడకని నేర్చుకుంటూ కింద పడడం మనకెంతో బాధాకరంగా ఉంటే చూసే వాళ్ళకి సరదాగా నవ్వు తెప్పించేదిగా ఉంటుంది. అనేక సార్లు పడి లేచి దెబ్బలు తగిలించుకున్నాకే నడవడాన్ని, పరిగెత్తడాన్ని మనుషులు నేర్చుకుంటారు. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం.
ప్రతిరోజు విభిన్నమైన వంటలను మీకు పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా ఓ సరికొత్త వంటకంతో రెడీగా ఉంది. మరి ఈ రోజు వంటకం ఏంటో తెలుసుకోవాలంటే కవిత గారిని పరిచయం చేసుకోవాల్సిందే. నమస్తే కవిత గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఈ రోజు మీరు పరిచయం చేయబోయే వంటకం పేరు మ్యాకరోనీ విత్ వైట్ సాస్ అండ్ వెజిటేబుల్స్. ఓ, మ్యాకరోనీ విత్ వైట్ సాస్ అండ్ వెజిటేబుల్స్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పేస్తారా? యా, బాయిల్డ్ మ్యాకరోనీ, బటర్, క్యారెట్, ఉప్పు, బీన్స్, మైదా, పెప్పర్ పౌడర్, క్యాప్సికమ్, పాలు. సో కావాల్సిన పదార్థాలు చూసాం కాబట్టి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదా? ఒక 3 స్పూన్స్ బటర్ వేసుకోవాలండి. ఓకే. బటర్ ఒక 3 స్పూన్స్ బటర్ తీసుకున్న తర్వాత ఒక 1.5 స్పూన్ మైదా వేయాలండి. ఓకే. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. చేసుకోవాలా? ఓకే. సో ఇది ఏంటండి, బ్రేక్ఫాస్ట్ ఐటమా లేకపోతే ఈవినింగ్ స్నాక్? ఈవినింగ్ స్నాక్ అయితే బాగుంటుంది. పైగా మ్యాకరోనీతో ఎక్కువగా రెసిపీస్ లేవు, చాలా తక్కువ ఉన్నాయి రెసిపీస్. సో అందులో ఇదొకటి. ఇది కొంచెం బాగా టేస్టీగా ఉంటుంది. ఓకే. ఇది కలర్ గోల్డెన్ బ్రౌన్ టర్న్ అవ్వగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పక్కన పెట్టేద్దామండి. ఇది కొంచెం చల్లగా అయ్యేంత వరకు మనం ఇంకో బాణీలో ఓకే వెజిటేబుల్స్ బాయిల్ చేసుకుందామండి. ఓకే. కొంచెం వాటర్, జస్ట్ ఒక హాఫ్ గ్లాస్. చాలు. ఇందులో క్యారెట్, ఒక హాఫ్ కప్ క్యారెట్ వేయాలండి. ఓకే. డైరెక్ట్ వాటర్లోనే మనం బాయిల్ చేసుకోవాలి. హాఫ్ కప్ బీన్స్, ఒక హాఫ్ కప్ క్యాప్సికమ్. ఓకే. ఇది ఒక 5 మినిట్స్లో బాయిల్ అయిపోతాయండి. మనం ఏమైనా మూత పెట్టాలా? అవసరం లేదా? పెట్టండి, పెడితే ఇంకా తొందరగా అవుతుంది. ఓకే. ఇందులో సాల్ట్ వేయాలా? ఏం వద్దండి, జస్ట్ స్టాక్ లాగా. సో స్టాక్ లాగా మనం చేసుకుంటున్నాము, అంటే కొంచెం థిక్గా అయ్యే వరకు వాటర్ అంతా కొంచెం థిక్గా అయిపోయే వరకు మనకి బాయిల్ అయిపోతుంది. వెజిటబుల్స్ బాయిల్ అవుతుంది, వెజిటబుల్స్ కూడా బాయిల్ అవ్వాలి. సో ఇది అవ్వడానికి ఎంతసేపు పడుతుంది? జస్ట్ ఒక 5 మినిట్స్లో అది చల్లగా అయ్యేంత వరకు ఇది అయిపోతుంది. ఓకే, వెయిట్ చేద్దాం. యా, అయిపోయిందని చూద్దాం కవిత గారు. యా, అయిపోయిందండి. కంప్లీట్గా ఇలా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఓకే. కంప్లీట్గా కుక్ అయిపోద్దు, హాఫ్ బాయిల్. ఎందుకంటే అన్ని రాగా తినే వెజిటేబుల్స్, క్యాప్సికమ్ అయినా, క్యారెట్ అయినా, బీన్స్ అయినా. స్టవ్ ఆఫ్ చేసేసాను. సో జనరల్గా స్టాక్ అంటే కొంచెం వాటర్ ఎక్కువ ఉండేదాన్ని, అంటే మళ్ళీ మనం వాటర్ వేస్తాం ఇప్పుడు, అప్పుడు థిక్ అవుతుంది చూడండి. ఓకే, అప్పుడు స్టాక్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇది మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని. ఓకే. సో ఇది మనం పక్కన పెట్టేసి ఇక్కడ స్టవ్ ఆన్ చేస్తాం. ఇప్పుడు ఏంటండి నెక్స్ట్? ఇందులో పాలు ఒక 1 కప్ మిల్క్ వేసుకోవాలండి. ఓకే. ఇలా కొంచెం స్టిర్ చేసుకుంటూ వేసుకుంటే. ఇది ఏంటండి, బాయిల్డ్ మిల్క్? బాయిల్డ్ మిల్క్. ఇది థిక్ అవడానికి ఎంతసేపు పడుతుందండి? జస్ట్ ఒక 2 మినిట్స్. ఆల్రెడీ బాయిల్డ్ మిల్కే తీసుకొచ్చాం కదా, ఒక 2 మినిట్స్లో అయిపోతుంది. ఓకే. ఇవి కొంచెం వేడయ్యి దగ్గర పడేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఓకే. ఇది ఇలా థిక్గా వచ్చింది కదా. వావ్, భలే క్రీమీగా వచ్చింది. అందుకే దీనికి వైట్ సాస్ అని. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఆ వెజిటేబుల్స్ ఇందులో వేసేసుకోవాలి. సో మనం బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని ఇందులో వేసుకోవాలి. సో ఈ 3 వెజిటేబుల్స్ వేయాలా? ఇంకేమైనా వెజిటేబుల్స్ అంటే లైక్ గ్రీన్ పీస్, స్వీట్ కార్న్ లాంటివి కూడా వేసుకోవచ్చా? స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, ఇంకొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఓకే. ఇది ఇంకొంచెం దగ్గర పడుతుంది కదా, మనం అప్పుడు బాయిల్డ్ మ్యాకరోనీ వేసుకుందాం. ఒక 1 కప్ మ్యాకరోనీ. సో బాయిల్ చేసుకున్నప్పుడు మనం ఎప్పుడైనా కొంచెం ఒక చుక్క ఆయిల్ వేస్తే ఆ మ్యాకరోనీ అనేది అతుక్కోకుండా ఉంటుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు సాల్ట్ వేసేసుకోవాలండి. ఓకే. హాఫ్ స్పూన్ లాస్ట్లో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్, పెప్పర్.
సో సీజనింగ్స్లో మనం ఓన్లీ సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుంటున్నాం. కొంచెం పెప్పర్ కొంచెం ఎక్కువ వేయాలి, ఎందుకంటే మనం ఇందులో ఇంకా ఏం వేయలేదు కదా, కారం ఫ్లేవర్. స్టవ్ ఆఫ్ చేసేయచ్చా అంటే ఇంకా అయిపోయింది. బౌల్లోకి సర్వ్ చేసి ఇది వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుందండి. అవునా? ఓకే ఓకే. సో అందుకనే ఈవినింగ్ స్నాక్స్ అన్నారు అనమాట, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాకుండా. ఇందు మ్యాకరోనీ విత్ వైట్ సాస్ అండ్ వెజిటబుల్స్ రెడీ అయిపోయింది. దీని టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. షూర్. మ్యాకరోనీ విత్ వైట్ సాస్ అండ్ వెజిటబుల్స్ టేస్ట్ చేయడానికి రెడీగా ఉందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. మ్యాకరోనీ విత్ వైట్ సాస్ అండ్ వెజిటబుల్స్ కి కావాల్సిన పదార్థాలు: పాలు, బాయిల్డ్ మ్యాకరోనీ, మైదా, బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, బటర్, సాల్ట్, పెప్పర్. మ్యాకరోనీ వైట్ సాస్ విత్ వెజిటబుల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బాండీ తీసుకొని అందులో 2 స్పూన్స్ బటర్ వేసుకొని అందులో 2 స్పూన్ల మైదా పిండి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత మరో బాండీ తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని మూత పెట్టుకొని వాటర్ పోయే వరకు ఉడికించుకోవాలి. తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై చేసుకున్న మైదా పిండి బాండీ మనం స్టవ్ మీద మరోసారి పెట్టుకొని అందులో పాలు పోసుకొని దగ్గర పడ్డాక ఇంతకు ముందు ఉడికించి పెట్టుకున్న వెజిటబుల్స్ అందులో వేసుకొని ఇంకొంచెం దగ్గర పడ్డాక ఇంతకు ముందు ఉడికించి పెట్టుకున్న మ్యాకరోనీ మనం అందులో వేసుకొని సాల్ట్, పెప్పర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మ్యాకరోనీ వైట్ సాస్ విత్ వెజిటబుల్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా, ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా క్రీమీగా, సాఫ్ట్గా భలే ఉందండి. కవిత గారు, చాలా మంచి వంటకం మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు అనూస్ తరపు నుంచి ఒక మంచి గిఫ్ట్ వాచర్ అండ్ ఒక గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి ఈరోజు కవిత గారు పరిచయం చేసిన సరికొత్త వంటకం. మరి మీరు కూడా సఖీ వంటల సందడిలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 040-23555540. ఈ నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. రేపటి మన వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మాకు తెలిసిన ఒక పేద కుటుంబంలోని అమ్మాయి ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ కష్టపడి చదువుకుంది. తన ఫీజు డబ్బులు సమకూర్చుకోవడానికి పార్ట్ టైం ఉద్యోగాలు కూడా చేసేది. ఎలాగైనా గ్రూప్ 1 పరీక్షలు రాసి మంచి ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలని ఆ అమ్మాయి కోరిక. మిగిలిన వారిలా పూర్తి సమయాన్ని చదువు కోసమే కేటాయించగలిగిన ఆర్థిక స్తోమత లేదు. ఎవరైనా ఒక ఏడాది పాటు హాస్టల్లో ఉండి చదువుకోవడానికి అయ్యే ఖర్చులు భరిస్తే తన లక్ష్యాన్ని సాధించగలను అన్న ధీమా ఉంది ఆ అమ్మాయికి. అప్పటికే 3 సార్లు పరీక్షలు రాసినా ఉత్తీర్ణురాలు కాలేకపోయింది. ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతూ నా దగ్గరకు వచ్చింది. ఇంట్లో వారు, బంధువులు ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకొని చేరిపో, ఎందుకొచ్చిన ప్రయత్నాలు అంటూ నిరుత్సాహపరుస్తున్నారు అనంది దిగులుగా. నేను ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి రైట్ సోదరుల కథ చెప్పాను. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, నగానట్ర కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈరోజు మనం ఉన్నాం జ్యువెలరీ డిజైనర్ స్వప్న ఉప్పాల గారి దగ్గర. స్వప్న ఉప్పాల గారు ఈరోజు మనకి సీజర్స్తో డిజైన్ చేసిన లైట్ వెయిట్ నెక్లెసెస్ని చూపించబోతున్నారు. మరి ఆ నెక్లెసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. నమస్కారం స్వప్న గారు. నమస్తే శ్రీలక్ష్మి. స్వప్న గారు, మరి నెక్లెసెస్లో లైట్ వెయిట్ సెట్స్ అవి కూడా సీజర్తో డిజైన్ చేసినవి అని ఆల్రెడీ నేను సకలకు చెప్పేశాను. సో మరి ఆ డిజైన్స్ చూపిస్తారా? మీకు ఇది సీజర్స్లో కొంచెం డిఫరెంట్ వెరైటీగా చూపిస్తున్నాను. దీంట్లో ఎక్కువ కాంబినేషన్ కలర్ స్టోన్స్ లేదు. ఓకే. దీంట్లో ఒక సింగిల్ రూబీ ఇచ్చేసి డైమండ్ ఫిట్టింగ్లో డిజైన్ ఇచ్చామన్నమాట. ఈ ఫిట్టింగ్ అంతా డైమండ్ డిజైన్లో వస్తుంది జనరల్గా, బట్ అది మనం సీజర్స్లోనే చేసామన్నమాట. ఓకే. సో ఈ డిజైన్ని మనం కొంచెం ఎలివేట్ చేయడానికి కొంచెం పెద్దగా సింగిల్ కలర్ స్టోన్ ఇచ్చి చేసాము. ఓకే. అండ్ దీనికి డ్రాపింగ్ కూడా మళ్ళీ సీజర్స్తోనే ఇచ్చామన్నమాట. ఓకే.
దీనికి మనము చైన్ని రోప్ టైప్ చైన్ ఇచ్చేసి దీనికి డిఫరెంట్ వెరైటీ ఆఫ్ బాల్స్ని సెట్ చేసాము. సో మనకి మిడిల్లో ఈ మిడిల్లో వచ్చేసి కొంచెం బాల్స్ లాగా ఇచ్చారు. ఇది జాలీ టైప్ బాల్స్ ఇచ్చాము. అంటే మనం వేసుకున్నప్పుడు ఇది పెండెంట్ ఉంటుంది, సైడ్కి కొంచెం ఎలివేట్ కానికే చైన్ని కొంచెం బాల్స్ ఇచ్చి లావుగా చేసామన్నమాట. ఓకే. ఇది ఎంత లైట్ వెయిట్ ఉందంటే మీకు ఎవరైనా క్యారీ చేయొచ్చు. వెయిట్ అనేది దీనికి ఎక్కువ పట్టదు. ఓకే. సో అంటే చూడడానికి మనకి చాలా థిక్గా కనిపిస్తుంది కదా, అయినా కూడా లైట్ వెయిట్లో డిజైన్ చేశారు. దీనికి అందుకే మనం మెయిన్గా టాప్స్ కూడా పెద్దగా ఇవ్వలేదు, కొంచెం చిన్న సైజులోనే ఇచ్చాము. ఓకే. ఇది ఏ ఫేస్కి అయినా సూట్ అవుతుంది. ఓకే. సో మనకి లాకెట్ ఎలా ఉందో సేమ్ ఎగ్జాక్ట్ డిజైన్ చిన్న సైజులో టాప్స్లో ఇచ్చారు. ఓకే. ఓకే. సో అంటే లైట్ వెయిట్ అని చెప్పారు కదా మీరు, మనం ముందే మెన్షన్ చేసాం. సో దీనికి ఎంత వెయిట్ పట్టింది? ఇది 25 grams కంప్లీట్ సెట్ పట్టింది. ఓకే. విత్ ఇయర్ రింగ్స్? విత్ ఇయర్ రింగ్స్. వావ్, చాలా బాగుందండి. సో మనకి చాలా లైట్ వెయిట్లో వస్తుంది. ఓకే. మీకు ఇది నెక్స్ట్ నెక్లెస్ అన్కట్స్తో సీజెడ్ కాంబినేషన్ చూపిస్తున్నాను. ఓకే. దీంట్లో మనకు లైట్ వెయిట్లో అన్కట్స్ ఇచ్చాము, చాలా తక్కువ ఇచ్చాము అన్కట్స్, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాంబినేషన్ అని అన్కట్ సింగిల్ ఇక్కడ జాయింట్లో ఇచ్చాము. ఓకే. నెక్స్ట్ ఈ ఫిట్టింగ్ అంతా డైమండ్ ఫిట్టింగ్ లాగానే ఇచ్చాము, బట్ దీస్ ఆర్ సీజర్స్ అనమాట. ఓకే. సో దీన్ని నెక్లెస్ ఎలా ప్లాన్ చేసామంటే హాఫ్ సీజర్స్తో ఇచ్చేసి హాఫ్ అంతా గోల్డ్తో ఇచ్చాము. ఓకే. సో ఇది పెండెంట్ ఎట్లా అంటే హాఫ్ యూ లాగా వచ్చి మళ్ళీ కింద ఒక హ్యాంగింగ్ లాగా వస్తుంది. ఈ హ్యాంగింగ్ని మనం సీజర్స్తోనే ఇచ్చామన్నమాట. ఓకే. ఇక్కడ మనము అన్కట్స్ ఇచ్చాము, ఒక 3 అన్కట్స్ ఇచ్చాము. అండ్ దీనిలో మళ్ళీ గోల్డ్ అండ్ సీజర్స్ కాంబినేషన్తో ఇచ్చామన్నమాట నెక్లెస్ని. ఓకే. సీజర్స్కి కూడా షైన్ ఎక్కువ ఎలివేట్ అవ్వడానికి మనము రోడియం పాలిష్ ఇచ్చామన్నమాట. ఓకే. సో మనకు ఆ కలరే వైట్గా ఉంటుంది, దానికి ఇంకా పాలిష్ ఇవ్వటం వల్ల ఇంకొంచెం ఎక్కువ షైన్ ఎక్కువ అవుతుంది. ఓకే. ఇప్పుడు దీనికి అందుకే టాప్స్ కూడా మనము ఇక్కడ అన్కట్స్తో ఇచ్చేసి టాప్ని దీన్ని డ్రాపింగ్ సేమ్ ఇదే డిజైన్లో ఇచ్చాము. ఓకే. ఇది గోల్డ్తో ఇచ్చేసి లోపల ఫ్రేమింగ్, దానికి బయట సీజర్స్తో ఫ్రేమింగ్ ఇచ్చాము. ఓకే. అది గ్యాప్ లేకుండా ఫిట్టింగ్ ఇచ్చామన్నమాట మనము. ఇది లుక్ అనేది ఎలా ఉంటుందంటే చిన్నగా ఉన్న టాప్ హ్యాంగింగ్తో పెద్దగా ఇచ్చే వరకు లుక్ అనేది పెద్దగా కనబడుతుంది టాప్స్ అనేది. సో లైట్ వెయిట్లో డిజైన్ చేశారు కదా, మరి దీని వెయిట్ ఎంత ఉంది? ఇది కంప్లీట్ సెట్ 23 grams వచ్చింది. 23 grams. వావ్, సూపర్ అండి. సో టోటల్గా ఏంటంటే మనకి చూడటానికి డైమండ్స్ ఎట్లాగా కనిపిస్తుందండి, ఎక్కడ కూడా మనకి సీజెట్స్ అన్న లుక్ తెలియట్లేదు, డైమండ్ సెట్ అని చెప్పేసేయచ్చు. నెక్స్ట్ మీకు 3 కలర్ కాంబినేషన్తో చూపిస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఇది గ్రీన్, రెడ్ అండ్ వైట్ స్టోన్స్తో కాంబినేషన్ ఇచ్చాము. దీన్ని బర్డ్ కింద ఇచ్చామన్నమాట పెండెంట్. సో ఇది పీకాక్ బర్డ్ అనమాట. ఈ పీకాక్ లో ఒక ఫ్లవర్ మోడల్ లాగా ఇక్కడ ఇచ్చాము, కొంచెం హైలైట్ లాగా మిడిల్. ఇవి ఈ స్టోన్స్ ని మార్కిష్ షేప్ అంటారు. ఓకే. సో ఇది గ్రీన్ సీజర్స్ లో ఇచ్చామన్నమాట. అండ్ ఒక హాఫ్ రెడ్ కలర్ ఇచ్చాము, ఇంకొక పార్ట్ హాఫ్ వైట్ కలర్ సీజర్స్ లో ఇచ్చామన్నమాట. ఓకే. అండ్ డ్రాపింగ్ మనము రెడ్ కలర్ లో ఇచ్చామన్నమాట. దీన్ని కాంబినేషన్ మళ్ళీ గోల్డ్ చైన్ లో ఇచ్చాము. ఈ చైన్కి మనము బాల్స్ జాలీలో ఇచ్చాము, అది ఒకటి పెద్దగా 2 చిన్నగా ఇచ్చామన్నమాట. సో ఇది ఇప్పుడు చైన్కి ఇవి బాల్స్ లాగా జాలి ఇచ్చాము అండ్ పెండెంట్ ఇచ్చాము. సో ఇది కంప్లీట్ చైన్ ఎలా ఉంటుందంటే వేసుకున్నప్పుడు కొంచెం డిఫరెంట్ లుక్లో ఉంటుంది అన్నమాట. సో ఇది ఏ కలర్ కాంబినేషన్కైనా సూట్ అవుతుంది. జనరల్గా ఇందులో గోల్డే ఉంది కాబట్టి చైన్ని మనం మెడలో వేసుకున్నప్పుడు ఎలా అయినా బాగుంటుంది అనమాట. సో మనకి ఈ పెండెంట్ వచ్చేసి ట్రెడిషనల్ కలర్సే ఉన్నాయి, పెండెంట్లో కూడా వైట్, రెడ్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ కాబట్టి అది కూడా ట్రెడిషనల్ కలర్స్ కాబట్టి అవి కూడా దేని మీదకైనా మ్యాచ్ చేసుకోవచ్చు. ఓకే. సో దీనికి ఇయర్ రింగ్స్ ఎలా ఇచ్చారు? ఇయర్ రింగ్స్ చిన్న పీకాక్స్లో ఇచ్చామన్నమాట. ఓకే. దీన్ని సింగిల్ లైన్ రెడ్ స్టోన్స్ అండ్ సింగిల్ లైన్ సీజర్స్ ఇచ్చేసి ఒక చిన్న ఫ్లవర్ని ఇచ్చాము, అది కూడా సీజర్ గ్రీన్ స్టోన్స్తో. అండ్ చిన్న డ్రాప్ ఇచ్చాము, అది రూబీ స్టోన్ అనమాట. సో పెండెంట్ వచ్చేసి టోటల్గా ఒక డ్రాప్ షేప్లో ఇచ్చారు. అలాగే ఇయర్ రింగ్ దగ్గరికి వచ్చేసరికి ఏంటి అంటే ఆ డ్రాప్ షేప్ కాకుండా బర్డ్ షేప్ అనమాట, పీకాక్ షేప్లో ఇచ్చారు. పీకాక్ షేప్లోనే సో మనకి ఆ షేప్ మొత్తం కూడా పీకాక్ లాగానే ఉంది. మిడిల్లో వచ్చేసి మనకి పెండెంట్లో ఏదైతే ఫ్లవర్ ఇచ్చారో అలాగే కొంచెం చిన్న సైజ్ చిన్నది కాబట్టి ఫ్లవర్ కూడా చిన్న సైజులో ఫ్లవర్ ఇచ్చారు. సో ఇది కొంచెం మనకి ఎక్కువ ఏంటి అంటే రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఎక్కువగా కనిపిస్తుంది ఇయర్ రింగ్లో. అలాగే మనకి పెండెంట్లో వచ్చేసి వైట్ స్టోన్స్ హాఫ్ సర్కిల్ వరకు కూడా మనకి ఏంటంటే వైట్ స్టోన్స్ ఇచ్చారనమాట.
చాలా బాగుందండి. సో ఈ చైన్ వచ్చేసి కూడా మనకి కొంచెం డిఫరెంట్గా ఇదంతా రోప్ ఇచ్చారు, మిడిల్లో బాల్స్ చిన్న సైజు పెద్ద సైజు కాంబినేషన్లో ఇచ్చారు. ఓకే, అంటే ఇది ట్రెడిషనల్ డిజైన్ అని చెప్పుకోవచ్చా? ఇది ట్రెండీ డిజైన్, ట్రెడిషనల్ కాదు. ఓకే, అంటే కలర్ కాంబినేషన్స్ మాత్రం ట్రెడిషనల్గా ఇచ్చారు, డిజైన్ మాత్రం ట్రెండీ డిజైన్. సో దేనికి మ్యాచ్ చేసుకోవచ్చు? శారీస్కి, డ్రెస్సెస్కి ఎలా మ్యాచ్ చేసుకోవచ్చు? ఇవి ఫ్యాన్సీ శారీస్కి లేదా చిన్న పట్టు శారీస్కి బాగుంటుంది. చిన్న అంచున్న పట్టు శారీస్, ఉప్పాడ టైప్ చిన్న పట్టు శారీస్కి చాలా బాగుంటుంది ఇది. ఓకే, ఫ్యాన్సీ అయితే ఇంకా అన్నిటి మీదకి వాడచ్చు. ఫ్యాన్సీ అయితే అన్నిటికీ వాడచ్చు, అందుకే కలర్స్ కాంబినేషన్ అనేది జనరల్గా అన్నిట్లో సూట్ అయ్యే కలర్సే ఇచ్చామన్నమాట. ఓకే, సో ఏజ్ గ్రూప్ వాళ్ళకి బాగుంటుంది అంటారు? ఇది జనరల్గా కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకే బాగుంటుంది. కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ట్రెండీగా క్యారీ చేయాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది. ఓకే, కొంచెం 30+ ఉన్న వాళ్ళు ట్రెండీగా కావాలి అనుకుంటే ఇలాంటి డిజైన్స్ మనం ఫాలో అవ్వచ్చు. ఓకే, సో ఇది కూడా లైట్ వెయిట్ కదా, మరి దీనికి ఎంత గోల్డ్ యూజ్ అయింది? ఇది 25 గ్రామ్స్ కంప్లీట్ సెట్ ఉంది. ఓకే, సో టోటల్గా మనకి ఏంటంటే మనం ఈరోజు చూసిన 3 సెట్స్ కూడా 20 to 25 గ్రామ్స్లోనే మనకి సెట్స్ రెడీ విత్ ఇయర్ రింగ్స్. విత్ ఇయర్ రింగ్స్, నెక్లెస్ అండ్ మనకి ఇయర్ టాప్స్ అనమాట. బాగున్నాయండి. సో చూపించిన 3 సెట్స్ కూడా చాలా డిఫరెంట్గా ట్రెండీగా ఉన్నాయి, అందులోనూ లైట్ వెయిట్లో చాలా బాగున్నాయి. సో మరి ఈరోజు మా సకల కోసం ఇంత మంచి జ్యువెలరీ సెట్స్ చూపించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. సకలు లైట్ వెయిట్ నెక్లెస్ సెట్స్ చాలా బాగున్నాయి కదా. ఇదండి ఇవాళ నగా నట్రా. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. 1903వ సంవత్సరంలో న్యూయార్క్ టైమ్స్ అనే పత్రిక ఒక వ్యాసం రాసింది. గాలిలో ఎగిరే విమానాన్ని కనుగొంటామంటూ రైట్ సోదరులు చెప్తున్న విషయాలను నమ్మకండి, గాలి కన్నా బరువైన వస్తువులు ఏవీ గాల్లో ఎగరలేవు, ఈ విషయం ఎవరిని అడిగినా చెప్తారు, చిన్నపిల్లలకు కూడా తెలిసినా మనం మర్చిపోయి మనం వారి మాటల్ని నమ్ముతున్నామంటూ రైట్ సోదరుల్ని ఘాటుగా విమర్శించింది. మరో 8 రోజులకి ఈ వార్తా కథనాన్ని బుట్టదాఖలు చేసేలా ఆకాశంలో విమానాన్ని నడిపించి చూపారు రైట్ సోదరులు. ప్రపంచం నివ్వెరపడి చూసింది ఆ వింతని. ఇంతకుముందు వారిని విమర్శిస్తూ రాసిన వ్యాసంలోని ప్రతి అక్షరం తప్పని ఆ పత్రిక ఒప్పుకుంటూ విమానం గాల్లో ఎగరడాన్ని పతాక శీర్షికగా పెట్టింది. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు ప్లాస్టిక్ కలువ పూలతో అందమైన పూలమాలను తయారు చేసి చూపిస్తానంటున్నారు పద్మగారు. మరి దీంతో చూసి నేర్చేసుకుందాం. హాయ్ పద్మగారు. హాయ్ సుజాత. పద్మగారు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఓకేనండి, మరి ఈరోజు మా సకులందరి కోసం ప్లాస్టిక్ కలువ పూలతో పూలమాలను తయారు చేసి చూపిస్తానన్నారు కదా, సో దీనికి కావాల్సినవి ఏంటో చెప్తారా? ప్లాస్టిక్ కలువ పూలు, కలర్ కలువ పూలు, గోల్డెన్ బీడ్స్, థ్రెడ్, సీజర్, నీడిల్ అండ్ థ్రెడ్, రింగ్స్. ఓకేనండి, ఇప్పుడు మనకు అన్ని కావాల్సిన ఐటమ్స్ రెడీగా ఉన్నాయి కదా, మరి ఫస్ట్ ఏం చేస్తారు? మనకి ఈ కలువ పూలు మాట ఇలా ఫ్లాట్గా వస్తాయి. ఓకే, ఫ్లాట్గా వచ్చినాయి. మనం ఇలాగా పూల్ షేప్లో మనం వీటిని బెండ్ చేసుకోవాలన్నమాట. సో ఆపోజిట్ పీస్ని పట్టుకుని సో కలువ పూలు లాగా వస్తుందన్నమాట. మనకి ఎన్ని కలర్స్ కావాలో అన్ని కలర్స్ ఇలాగే బెండ్ చేసి పెట్టుకోవాలి. మల్టీ కలర్స్ చేసుకోవచ్చు, లేదు సింగిల్ కలర్ కావాలంటే సింగిల్ కలర్. సో ఎవరైనా దీన్ని బెండ్ చేయొచ్చు అండి, ఇది విరిగే ఛాన్స్ ఏం లేదు. విరిగే ఛాన్స్ లేదు. ఇది చక్క పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళు చక్క సరదాగా ఆడుతూ పాడుతూ కూడా చేసేస్తారు. ఓకే ఓకే. సో చక్కగా ఇలా మనం పెటల్స్ ని పట్టుకుని బెండ్ చేసేస్తే ఫ్లవర్ లాగా వచ్చేస్తుందండి. సో ఇలా రెడీ అయిపోయింది అనమాట. సో కలువ పూల ఉంది కదా, మనకి కలువ పూలు రెడీ అయిపోయి. ఓకేనండి, ఇక్కడ చక్కగా కలువ పూలు లాగా రెడీ అయిపోయి ఉన్నాయి ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అన్ని కూడా. నెక్స్ట్ ఏం చేస్తారు? సో మనం ఇప్పుడు దండ ఎలా గుచ్చాలో చూద్దాం. సో మనం రింగ్స్ కావాలి మనకి, ఎందుకంటే మనకి ఫోటోకి పెట్టాలన్నా సరే, అయితే వాల్ హ్యాంగింగ్ కింద చేసుకోవాలన్నా సరే, స్టార్టింగ్ మనం రింగ్ పెట్టుకుంటాం అన్నమాట. ఓకే, సో దానికి థ్రెడ్ అంతా కూడా నాట్ చేసేసుకుంటాం అన్నమాట. సో ఫస్ట్ మనం స్టార్టింగ్ నాట్ వేసేసుకొని స్టార్టింగ్లో గోల్డెన్ బీడ్స్ యాడ్ చేసుకుంటాం. సో ఎన్ని గోల్డెన్ బీడ్స్ తీసుకుంటున్నారు? నేను ఒక 6 గోల్డెన్ బీడ్స్ తీసుకుంటాను. సో 6 బీడ్స్ వేసుకున్నాం కదమ్మా. ఫస్ట్ రెడ్ తీసుకుంటా. ఇవి ఎలాగంటే ఇవి రెండు ఇలా ఆపోజిట్ సైడ్స్లో ఇలా పెట్టాలి. ఆపోజిట్ సైడ్స్లో పెట్టి మనం ఇన్సర్ట్ చేయాలి. సో దానికి హోల్ ఉంటుంది కదండి? హోల్ ఉంటుంది. సో మనం ఇలాగా ఓకే. సో రెండు వైపుల నుండి చూసినా కూడా ఫ్లవర్ కలువ పూలు కనబడుతుంది. సుజాత చూడు,
చక్కగా కలర్ఫుల్లా కనబడి. సో ఇదంతా కూడా టైట్ అయిపోతుంది కదండి, ఇదంతా టైట్ అయిపోతుంది, ఒక పువ్వులా కనబడుతుంది. ఓకే ఓకే. నెక్స్ట్ సో కంటిన్యూస్గా మనకి ఇది ఆల్టర్నేటివ్ మళ్ళీ గోల్డెన్ బీడ్స్ ఫ్లవర్స్. సో మామూలుగా గోల్డెన్ బీడ్స్ కాకుండా వేరే కలర్స్ అవన్నీ కూడా యూస్ చేయొచ్చు. ఏ బీడ్స్ అయినా యూస్ చేసుకోవచ్చమ్మా. కాకపోతే మనకి కాంట్రాస్ట్ దేనికి బాగుంటుంది అనుకున్నా తీసుకోవచ్చు. సో మనం ఫ్లవర్స్ గుచ్చేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే రెండు కూడా ఒకే సైడ్ కాకుండా ఆపోజిట్ వచ్చేలాగా గుచ్చేసేయాలి కదండి. సో రెడ్ గ్రీన్ మళ్ళీ గోల్డెన్ బీడ్. ఇప్పుడు మనం తయారు చేసే ఈ మాల అండి మామూలుగా దేవుడి ఇస్తే బాగుంటుందా లేదంటే డోర్కి అలా డెకరేట్ చేస్తే బాగుంటుంది? ఎక్కువ దేవుడికి వాడతారు, ఇది కలర్ డోర్ కూడా వాడుకోవచ్చు. సో కొంచెం తోరణాల్లాగా తయారు చేసుకుని వాడుకోవచ్చు. ఓకేనండి. ఓకే. సో 3 కలర్స్ వచ్చేసాయి, ఇంకా 2 పెట్టాలి. ఓకే అండి. సో సఖీ చూస్తుంటారండి మీరు రెగ్యులర్గా? సఖీ రెగ్యులర్గా చూస్తాను. సఖీలో చాలా ఎపిసోడ్స్ ఇచ్చాను, దానివల్ల కూడా చాలామంది నాకు స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఓకే, మీరు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ క్లాసెస్ కూడా తీసుకుంటాను. ఓకే. ఇక్కడికి రెడీ అయిపోయింది కదండి, ఇది రెడీ అయిపోయింది. సో మన దగ్గర జనరల్గా విగ్రహాలు అవి ఉంటాయండి, అలా కాకుండా ఫొటోస్కి కూడా వేస్తే బాగుంటుంది కాబట్టి ఫోటో సైజ్ని బట్టి ఎన్ని ఫ్లవర్స్ కావాలనేది మనం డిసైడ్ చేసుకుని కలర్స్ కూడా మన ఇంట్రెస్ట్ ఉన్న కలర్స్తో తీసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇది కంప్లీట్ అయిపోయినట్టే కదండి. మళ్ళీ చివరిగా మళ్ళీ రింగ్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ లాస్ట్ ఎండ్ కూడా మనం రింగ్ ఇన్సర్ట్ చేసేసి నాట్ చేసి. సో సుజాత చిన్న దండ రెడీ అయిపోయింది. ఇవి మనం ఫొటోస్కి వేస్తే అవి చాలా మెరుస్తూ దేవుళ్ళకి చాలా అందంగా ఉంటుంది. వావ్, నిజంగా చాలా బాగుందండి. సో ఇప్పుడు మనం దండ తయారు చేసేసాం కదండి, మాల రెడీగా ఉంది. ఇలా తయారు చేసిన ఇంకేమైనా ఉన్నాయా? ఇలా తయారు చేసిన ఒక మాల తీసుకొచ్చాను, చూపిస్తాను. ఓకే సుజాత, నేను గ్రీన్ అండ్ ఎల్లో రెండు కాంబినేషన్ ఆల్టర్నేటివ్గా చేసి మాల తయారు చేశానమ్మా. వావ్, ఇది కూడా చక్కగా ఉందండి, మంచి కలర్ఫుల్గా ఉంది. ఓకే. సో నిజంగా దీనికి ఇంకా ఇలా వేలాడితే ఏమంటారండి? కుర్చీలో వేలాడదీస్తే కొంచెం లుక్ వస్తుంది అంటారు. ఓకే ఓకే. సో అలాగా చక్కగా మాల చేసి దానికి కుర్చీలు కూడా పెట్టారు, నిజంగా బాగుంది. ఓకే, ఇంకా ఇది వాటర్. సో ఇవి నేను ఏం చేశాను అంటే OHP షీట్స్ అని దొరుకుతాయమ్మా. అవునండి. దాంట్లో ఈ ఫ్లవర్స్ అన్ని కూడా అరేంజ్ చేసేసి వాటర్లో ఫ్లోటింగ్ ఫ్లవర్స్ మాట. ఇవేంటంటే మన ఇంట్లో పువ్వులు కార్నర్ లో పెట్టుకుంటాం కదా, పువ్వులు డ్రై అయిపోతూ ఉంటాయి. అవునండి, సో డైలీ మార్చాలి. సో అలా కాకుండా మనకి గెస్ట్లు ఎవరైనా వస్తున్నప్పుడు రెడీగా ఫ్లవర్స్ లేకపోయినా సరే ఈ ఫ్లవర్స్ ఇలా OHP షీట్లో వేసి అంటించేస్తే ఫ్లోటింగ్ చేసి. సో ఈ ఐడియా కూడా చాలా బాగుంది. ఇది జస్ట్ స్టిక్ చేశారు? ఓన్లీ స్టిక్ చేశాను. ఓకే ఓకే. సో నిజంగా చక్కగా ఉన్నాయండి. కలువ పూలు అంటే కలువ పూలకి ఎంత అందంగా ఉంటాయో చంద్రుడు చూడగానే ఇమీడియట్గా అట్రాక్ట్ అవుతాడంటారు కలువ పూలని. సో అలాగా అంత అందంగా ఉన్నాయి కలువ పూలన్నీ కూడా. దీంతో మాల చేస్తే ఇంకా అందంగా ఉంది. జనరల్గా అయితే పొద్దుతిరుగుడు పువ్వులన్నీ కూడా సూర్యుడు ఎటువైపు తిరిగితే అటువైపు తిరుగుతాయి, సన్ఫ్లవర్స్. అలాగే కలువ పువ్వులని అట్రాక్ట్ చేసేది చంద్రుడు. చంద్రుడు అంటే రాత్రిపూటే విచ్చుకుంటాయి ఇవన్నీ కూడా కలువ పువ్వులు. సో అలాంటి మంచి కలువ పూలు మనం బాగా డెకరేట్ చేసుకోవడానికి ఇంకా బాగుంటాయి కదండి. నిజంగా పద్మ గారు మా సకులందరికీ ఒక చక్కటి ఐడియా కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సుజాత. ఓకే సకులు, చూసారు కదా కలువ పూలతో చక్కగా మాలలను తయారు చేసుకున్నాం, అలాగే ఫ్లోటింగ్ ఫ్లవర్స్ ని కూడా తయారు చేసుకున్నాం. చాలా బాగున్నాయి కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా తమ లక్ష్యాన్ని సాధించేందుకు కష్టపడ్డారు రైట్ సోదరులు. అందుకే విజయం వారి సొంతమైంది. అంతవరకు వాళ్ళని పట్టించుకోని వారంతా వాళ్ళు చెబుతున్న విషయాలను ఎంతో శ్రద్ధగా విన్నారు. నా దగ్గరకు వచ్చిన అమ్మాయికి ఈ కథే చెప్పి ధైర్యం చెప్పాను. కొంతమంది మిత్రులందరూ కలిసి 1 ఏడాది పాటు ఆ అమ్మాయి ఖర్చులన్నీ భరించేందుకు సిద్ధమయ్యారు. ఈ రకం తోడ్పాటు ఆ అమ్మాయికి ఎంతో భరోసానిచ్చింది.
ఆ అమ్మాయి ప్రశాంతంగా పరీక్షలకు సిద్ధమైంది. ఆమె తన లక్ష్యాన్ని సాధించాక ఆమెతో ఇక చదవడం చాలే అన్న వాళ్ళంతా అదే నోటితో ఆమెకు అభినందనలు తెలియజేస్తారు అన్న నమ్మకం నాకుంది. సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 040-2355-6540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.